అవును, యేసుక్రీస్తు ప్రభు ఇతరుల గురించి ఏ విధానంలో కూడా వాళ్ళని రెచ్చగొట్టినట్టుగా కానీ, వాళ్ళని దూషించినట్టుగా కానీ, తిట్టినట్టుగా కానీ, వాళ్ళని అంటే వాళ్ళని హర్ట్ చేసినట్టుగా కానీ ఏది చెప్పకుండానే వాళ్ళంతా కూడా రక్షింపబడాలి అన్నటువంటి సంకల్పంలోనే ప్రేమతో ప్రకటించినటువంటి ఆయనకే ఇలాంటి పరిస్థితులు వస్తే, ఈ రోజుల్లో మనం చేసే సువార్త ఎలా ఉంటుందంటే, అవతల వ్యక్తి ఇంకా వాడు కర్రలు కత్తులు పట్టుకొని మీదకి వచ్చేటువంటి విధానంలో మనం ప్రకటిస్తున్నాం. అంత ప్రేమతో ప్రకటించినటువంటి ఆయనకి అలాంటి పరిస్థితులు వస్తే, నువ్వు ఇతరులను రెచ్చగొట్టేటువంటి విధానంలో ప్రకటించేటువంటి నీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఒకసారి ఆలోచించు. ఒక క్రైస్తవుడు అయినటువంటి నువ్వు, సువార్థికుడు అయినటువంటి నువ్వు, నేను కానీ కలిగి ఉండాల్సినటువంటి గుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే కలిగి ఉండాలి మనం. అవి కలిగి ఉండకుండా మనం ఏది చేసినా కూడా మనకు ప్రాబ్లమ్సే, తర్వాత క్రైస్తవ సమాజానికి కూడా ప్రాబ్లమ్సే. ఓకే, సరే, మీరు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రదర్, రావని కాదు, అని క్రైస్తవ సమాజానికి కూడా పరిస్థితులు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయంటే ఓకే, దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం. కానీ మనకి వస్తున్నందుకు నేను కానీ మీరు కానీ భయపడలేదు, భయపడడం కూడా అవసరం లేదు. కానీ దీనివల్ల ఎదుటి వ్యక్తి రక్షింపబడడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులు కలిసి వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి పోరాడుతున్నారే తప్ప, వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి, వాళ్ళకు వచ్చేటువంటి వ్యతిరేకతను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రక్షింపబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోవడానికి పోరాడుతున్నారు తప్ప, అవును ఇక్కడ రక్షింపబడినటువంటి వ్యక్తి ఎలా రక్షణలోనికి రావాలి, అసలు ఆయన ఎలా డిఫెన్స్ చేయాలి, మనం ఆయన ఎలా రక్షించుకోవాలి, ఆయన ఎలా ఈ రక్షణలోకి తీసుకురావాలని ఏ క్రైస్తవుడు కూడా ఆలోచించడం లేదు ఈరోజు ప్రాక్టికల్గా ఆలోచిస్తే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనము ఎందుకు ఒక క్రైస్తవుడిగా, ఒక సువార్థికుడిగా ఆలోచిస్తలేము అన్నది మనం ఒకసారి తెలుసుకుంటే మనకు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మనం ఏది చేసినా కూడా ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి అంతే. నువ్వు ఏది చేసినా, ఎలా చేసినా ఒక వ్యక్తి దాన్ని మంచిగా ఆలోచించి రక్షణలోనికి రావాలి. దేవుడు ఆత్మకార్యం ఆ వ్యక్తిలో జరిగించేటువంటి విధానంలోనే మనం సువార్తను ప్రకటించాలి. దానికోసమే మనం నియమించబడ్డాం. ఇక మనకు కలిగేటువంటి పరిస్థితుల గురించి నాకు న్యాయం కావాలి, నేను పోరాడతాను, నేను ప్రశ్నిస్తాను, ఇలా ఎందుకు చేస్తారు క్రైస్తవుల్ని, ఇలా ఎందుకు మాట్లాడతారు, ఇలా ఎందుకు కొడతారు, ఇలా ఎందుకు దూషిస్తారు, ఇలా ఎందుకు చంపుతారు, నేను ప్రశ్నిస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని మనం ఒకవేళ మాట్లాడితే ఇక నీ రక్షణ సువార్త అనేది నువ్వు ప్రకటించి వ్యర్థం. నువ్వు ప్రకటించినటువంటి సువార్త ఏదైతే ఉందో అది ఫలించాలి అన్నా, అవతల వ్యక్తి రక్షింపబడాలి అన్నా, అందులో ఖచ్చితంగా నీకు వచ్చేటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది బూతుల రకంగా కావచ్చు, నేను ఏదైనా హింసించే విధానంలో కావచ్చు, మరి ఇంకొకటి కావచ్చు, లేదంటే అవసరమైతే ఒకవేళ నీ ప్రాణాలు కూడా పోవచ్చు. అంటే వీటన్నిటిని నువ్వు ప్రకటించినటువంటి సువార్తకు వ్యతిరేకంగా వచ్చేటువంటి ప్రతి పరిస్థితిని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడే అక్కడ ఆ రక్షణ కార్యం అనేది చాలా క్లియర్ అవుతుంది, ఆ వ్యక్తి రక్షణలో దానికి కారణం అవుతుంది. కానీ నువ్వు ప్రకటించినటువంటి ఆ సువార్తకి వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితులను నువ్వు ఎప్పుడైతే వాటి నుండి నిన్ను డిఫెన్స్ చేసుకోవడానికి నువ్వు పోరాడతావో, నువ్వు ప్రకటించిన ఆ యొక్క సువార్త అనేది అక్కడ నిష్ఫలం అవుతుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నువ్వు చేసేటువంటి ప్రవర్తన బట్టి నువ్వు ప్రకటించినటువంటి సువార్త ఆయన దృష్టిలో అది ఫేక్ అవుతుంది. అలా కావద్దు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎలా అయితే ఆయన అన్ని విధాలుగా చేతన ఉండి కూడా ఏం చేత కాని వాడిగా అన్నింటినీ కూడా ఓర్చుకొని తను తాను తగ్గించుకొని దేవునికి అప్పగించుకున్నాడు, న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు ఉన్నాడు. అలా మనం ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా, ఒక సువార్థికుడిగా మనం ఈ లోకంలో ఉంటేనే మనము ఎవరైనా మనం రక్షణలోనికి తీసుకురాగలుగుతాం. ఒక్క విషయం చెప్తాను చూడాలి ఆఖరిగా, నేను ఫైనల్గా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ లోకంలో ఒక క్రైస్తవుడు ఎవరైనా సరే ఇంకా బ్రతుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, అవతల వ్యక్తిని నువ్వు స్వార్థ ప్రకటించి రక్షించడానికి నువ్వు ఉన్నావు అంతే. నీకు వచ్చే పరిస్థితుల నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి కానీ కాదు. పర్టికులర్గా చెప్తున్న విషయం, బైబిల్ చెప్తున్నటువంటి విషయం. నువ్వు ఈ లోకంలో ఎందుకున్నావు అంటే సువార్తను ప్రకటించి ఈ లోకంలో మనుషులను రక్షణలోనికి నడిపించడానికి నువ్వు ఉన్నావు అంతే. కానీ నువ్వు ప్రకటించినటువంటి ఆ సువార్త ద్వారా నీకు కలిగేటువంటి పరిస్థితుల్లో నుండి నువ్వు డిఫెన్స్ చేసుకోవడానికి మాత్రం కాదు. ఏ క్రైస్తవుడైనా, నువ్వైనా, నేనైనా ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచిద్దాం మనల్ని మనమే.